తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శారదా నవరాత్రులు, ముఖ్యంగా ఈ నవరాత్రులు ఎవరెవరు ఆచరించవచ్చు, ప్రత్యేకంగా చెప్పాలంటే అమ్మవారి గురించి, అమ్మవారి విశిష్టత కూడా తెలుసుకుందాము. అలాగే నవరాత్రులు ఆచరించేటప్పుడు విధిగా అందరూ చేయవలసిన పనులు ఏమిటి, చెయ్యకూడనివి ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. పాడ్యమి, మాఘమాసం ప్రారంభం అవుతుంది. శారదా నవరాత్రులు అని విన్నానండి. అంటే మామూలుగా వింటే గనక నవరాత్రులు అనగానే దుర్గా అమ్మవారివే, ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటివే చేస్తూ ఉంటారు. ఈ మధ్య విన్నాం వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేశారు. వసంత నవరాత్రులు అని విన్నాం. కానీ ప్రత్యేకించి శారదా నవరాత్రులు అంటే ఏమిటి, అంటే సరస్వతి అమ్మవారికి అంకితమా ఇవి? నేను ఇంకొక పేరు శ్యామల నవరాత్రులు అని కూడా అంటారు కదండి. అమ్మవారి రూపం ఏంటి, రూప విశిష్టత, అసలు ఎవరెవరి నవరాత్రులు ఆచరించవచ్చు, వీటి గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క శక్తులు అనంతం. అందులోపల చాలా విశేషమైనటువంటి శక్తులు దశమహావిద్యలు. దశమహావిద్యల్లో చాలా శ్రేష్టమైనటువంటి తత్వములో మంత్రిణీ శక్తి. మంత్రిణి అంటే జ్ఞాన సిద్ధి, రాజయోగ సిద్ధి కలిగించేటువంటి శక్తి రాజశ్యామల అమ్మవారు. ఆ అమ్మవారిని మాతంగి అని కూడా అంటారు. ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు కూడా ఉంటారు, లక్ష్మీ అమ్మవారు. ఆ తర్వాత అందులోపలనే మనకి లలితా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి కూడా వన్ ఆఫ్ ద శక్తిపీఠమే ది దశమహావిద్యల్లో త్రిపుర సుందరి. తర్వాత తార, భైరవి, కాళి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, ఇవన్నీ కూడా శక్తులే. ఇందులోపల రాజసిక శక్తులు, తామసిక శక్తులు, సాత్విక శక్తులు ఉంటాయి. సాత్విక శక్తుల్లోకి వచ్చేసరికి మనకి త్రిపుర సుందరి అమ్మవారు, త్రిపుర భైరవి అంటారు అమ్మని, త్రిపుర భైరవి కమలాత్మిక. రాజసిక శక్తులకు వచ్చేసరికి మనకి ప్రధానంగా వచ్చింది మాతంగి, రాజశ్యామల అమ్మవారు. ఈ రాజశ్యామల అమ్మవారు మహాశక్తి సంపన్నమైనటువంటి శక్తి తత్వం. వారాహి నవరాత్రులు ఎట్లాగైతే ఆషాఢ మాసంలో చేసుకుంటారో ప్రతి సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. అందులోపల 2 గుప్త నవరాత్రులు, 2 వ్యావహారిక నవరాత్రులు. గుప్త నవరాత్రులు ఎందుకోసము అంటారు అంటే ఇది ప్రకటించకూడదు, ఎవరికి ప్రకటించకూడదు. మీరు సాధన చేయవలసిన సమయం ఇది. అంటే నదీ తీరం లోపలికి ఎక్కడికైనా వెళ్ళి, దేవాలయకి ఎక్కడికైనా వెళ్ళి, మీరు ఒంటరిగా వెళ్ళి సాధన చేసుకోవలసిన సమయాలు ఇవి. ఇవి 2 ఏవి మాఘమాసములో వచ్చేటువంటి మాఘశుద్ధ ప్రతిపద నుంచి దశమి వరకు ఈ నవరాత్రులు జ్ఞాన సిద్ధికి, యోగ సిద్ధికి, రాజయోగ సిద్ధికి. ఇవి మాతంగి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసము వారాహి నవరాత్రులు, అవి గుప్త నవరాత్రులు. అవి కూడా అవి ఖడ్గయోగ సిద్ధికి పనిచేస్తాయి. బికాస్ వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఖడ్గయోగ సిద్ధి, శత్రు సంహారము, ఖడ్గయోగ సిద్ధి, ధైర్యము, సాహసము, వాటన్నిటికి కూడా ఇవి 2 గుప్త నవరాత్రులు. ప్రకటిత నవరాత్రులు ఏమిటంటే 2 ఉంటాయి. ఏవి అంటే మనం అందరి పిలిచి సెలబ్రేట్ చేయవలసిన 2 నవరాత్రులు. ఒకటి చైత్ర నవరాత్రులు, చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు. అప్పుడు లలితా నవరాత్రులు అని కూడా అంటారు చాలా మంది. అవి కూడా వసంత నవరాత్రులు అంటారు. దుర్గా అమ్మవారు చేస్తారు, కొంతమంది బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు చేస్తారు. సో ఇలా ఎవరి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది సాక్షాత్తు శ్రీరాముడే లలితాదేవి అనుకొని శ్రీరాముడి కోసం నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు చేస్తారు. 9 రోజులు రామాయణం పారాయణం చేయడము, ఇవి ప్రవచనాలు పెట్టుకోవడం చేస్తారు. తర్వాత వచ్చేటువంటివి ఈ 3 నవరాత్రులు చేస్తే, సపరేట్ గా చేస్తే ఏవైతే శక్తులు వస్తాయో ఇవన్నీ కలిపి చేసే శక్తి ఒకటి వస్తుంది. అది శరణ్ నవరాత్రులు ఆశ్వేజ మాసంలో. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు, విజయదశమి వరకు చేసేది. ఇంకా అది త్రిశక్తి సంయుక్తి. ఇది ఎందుకోసమంటే అది మహాశక్తి. ఎందుకోసమంటే అమ్మవారు ప్రకటితమైంది అక్కడనే. ఇది ఇక్కడ రాజశ్యామలాదేవి ప్రకటితము, బాలా త్రిపుర సుందరి దేవి ప్రకటితము, తర్వాత వారాహి అమ్మవారి ప్రకటితం. కానీ ఇది మొత్తం మహిషాసుర మర్దిని, శుంభనిశుంభ మర్దిని, చాముండి, చండి, అన్ని అమ్మవార్లు మొత్తం కూడా రూపాలతో వచ్చేది దేవి నవరాత్రులు.
అందుకే మనకి ఎక్కువగా మన పెద్దవాళ్ళు ఋషులందరూ మనకి ఏం చెప్పింది ఏంటంటే ప్రకటితంలోకి వచ్చినవి ఎక్కువ దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులు అనేది అందరికీ ఆశ్వయుజ మాసమే గుర్తుకొస్తుంది. గుర్తొస్తాయి దసరా మిగతా నవరాత్రులు ఎవరికి తెలియదు. ఎందుకోసం అంటే ఇవన్నీ రహస్యంగా చేసుకునే నవరాత్రులు, అంటే వాళ్ళ సాధన చేసుకోవాల్సిన నవరాత్రులు. ఈ రాజశ్యామలాదేవికి సంబంధించి శ్యామల సరస్వతి అమ్మవారికి సంబంధించిన ఈ నవరాత్రులు ఏవైతుందో ఇవి అప్రకటితమైనటువంటి రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి అంతర్ముఖ చైతన్యమైనటువంటి నవరాత్రులు ఇవి. అంతర్ముఖుడయ్యి మౌనంగా ఉండి ఏకాంతములో నదీ తీరములో ఉండి కేవలం ఏకకాల భుక్తి మాత్రమే చేస్తూ హఠయోగముతో చేయవలసిన నవరాత్రులు ఇవి. ఏవి? శ్యామల నవరాత్రులు. శ్యామల నవరాత్రులు చేయాలంటే మొట్టమొదటిగా హఠయోగ సిద్ధి కలగాలి. అంటే హఠయోగ సిద్ధి లేకపోతే శ్యామల నవరాత్రులు చేయకూడదు. హఠయోగం అంటే హఠయోగం అంటే యోగాసనాలు. అందులోపల 108 సూర్య నమస్కారాలు కంప్లీట్ అయిపోవాలి. అవి కూడా 17 స్టెప్స్ ఆఫ్ సూర్య నమస్కారం. 12 స్టెప్స్ సూర్య నమస్కారాలు కాకుండా ఇంకా హార్డెస్ట్ సూర్య నమస్కారం ఉంటుంది, 17 స్టెప్స్ ఆఫ్ సూర్య నమస్కారం. సో 17 స్టెప్లది సూర్య నమస్కారాలు ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఈ 12 స్టెప్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. ఇవి కంప్లీట్ అవ్వాలి. 1008 సూర్య నమస్కారాలు కంప్లీట్ చేయాలి. చేస్తే హఠయోగం లోపలికి ఎంట్రన్స్ దొరికినట్టు, ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఆ తర్వాత హఠయోగంలో చాలా ఆసనాలు ఉంటాయి, ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి. ఒకటి పద్మాసనము. పద్మాసనము సాధించగలగాలి, బద్ధ పద్మాసనం సాధించగలగాలి. సో మయూరాసనం ఒకటి ఉంటుంది, దాన్ని సాధన చేయాలి. తర్వాత వృక్షాసనం సాధన చేయాలి. వృక్షాసన సాధన ఒక్కసారి వచ్చింది అనుకోండి, కుండలిని శక్తి అవేకన్ అయిపోతుంది. పద్మాసనంలో వృక్షాసనం ప్రాక్టీస్ చేయాలి. ఎరిక్టర్ అంటే ఈ మెదడు ఇక్కడ నుంచి బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి స్పైనల్ కార్డ్ టోటల్ గా కాక్సిక్ టైల్ వరకు కంప్లీట్ గా ఒకే పొజిషన్ లో ఉండగలగాలి. అప్పుడు సెరెబ్రో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఊర్ధ్వగతికి వెళ్ళాలి. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః మంత్రపుష్పంలో చెప్తారు. సో సహస్రారానికి రీచ్ అవ్వాలి అని అంటే ఎరిక్టల్ గా ఉండాలి. సో ఆ స్థితికి రావాలి అని అంటే, మైండ్ స్టేబుల్ అవ్వాలంటే ఫస్ట్ వృక్షాసనంలోకి వెళ్ళాలి. వృక్షాసనంలో సిద్ధి పొందుతూ తర్వాత అప్పుడు పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామ సాధన చేస్తూ బంధత్రితయ సంధానం కురుతే చాసనోత్తమం అని చెప్తారు. సో జాలంధర బంధం, మూలబంధం, ఉద్యాన బంధం, 3 బంధాలు చేసే సాధన చేయగలగాలి. అలా చేసి అప్పుడు అందుకే దీన్ని రాజయోగం అంటారు. రాజశ్యామల రాజయోగం. అప్పుడు రాజయోగ సిద్ధికి మార్గం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ధ్యానం లోపలికి వెడతావో, శ్యామలాదేవి యొక్క ధ్యానం చేయడము, అప్పుడు మంత్రమననం చేయడం వెళ్ళాలి. అందుకే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగములో. సో నువ్వు యమ నియమాలే తెలియదు నీకు, ఆసనాలకు డైరెక్ట్ పోతే ఇంక అయిపోతుంది. సో నువ్వు యమ నియమాల లోపలికి రావాలి అని అంటే పతంజలి యోగ సూత్రం చదవాలి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరో ఏదో చూపిస్తున్నారు, సులభంగా ఉంది కదా, ఆ నవరాత్రులు నేను కూడా చేసేస్తాను అని డైరెక్ట్ గా వెళ్ళకండి. ఎందుకోసం అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. నీ మనస్సే నీ యొక్క బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణమవుతుంది. నువ్వు ఏదో చిన్న చిన్న కోరికల కోసమో, చిన్న చిన్న బాధల కోసమో నువ్వు దీక్షలు తీసుకొని నవరాత్రులు చేసి ఆ కోరికలు కోరి, ఆ కోరికలు ఫలించి నువ్వు ఆ కోరికల్లో ఇరుక్కుపోయావు అనుకో, ఆ బంధంలో ఇరుక్కుపోయావు, మళ్ళీ నువ్వే బాధపడతావు. ఫలానా నీకు కావాలి అని కోరుకున్నావు, అది దొరికింది, కానీ అదే నీకు బంధం అవుతుంది మళ్ళీ. సో అందుకే యమ నియమాలు తెలుసుకోవాలి మొదలు. యమ నియమాలు తెలుసుకున్నాకనే ఆసన ప్రాక్టీస్ చేసిన తర్వాత యమ నియమాలు ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఆసనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ, ప్రత్యాహారం అంటే అన్ని వదిలేయాలి. అప్పుడు ధ్యానం లోపలికి వెళ్ళాలి. డైరెక్ట్ గా ధ్యానం లోపలికి వెళ్తే పిచ్చిలేస్తుంది. అలా డైరెక్ట్ ధ్యానంకి వెళ్ళకూడదు. దేర్ ఆర్ స్టెప్స్. ఆ స్టెప్స్ ప్రకారం షార్ట్ కట్ వేసి ఉండవు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కేవలం ఉపాసన పరులు, సాధకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ శ్యామల నవరాత్రులను ఆచరించాలి. అంటే సాధారణంగా ఉండే మహిళలు, మరి ముఖ్యంగా పురుషులు కావచ్చు, అమ్మవారి
ధ్యానం చేసే వాళ్ళు కావచ్చు, పూజలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వీరు అసలు చెయ్యొచ్చా, చేస్తే గనక ఎలా చేయాలని అంటారు నవరాత్రులు? చెప్తున్నా కదా, ఇంతే చేయాలి. ఇంకా యోగాసనాలు ప్రాక్టీస్ చేసి సిద్ధి పొంది నువ్వు నీ యొక్క శరీరము మనస్సు కంట్రోల్లో పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే సాధన ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మంత్ర సాధన చేయాలి. అంటే ఈ 9 రోజుల పాటు నార్మల్ గా అమ్మవారిని స్మరించుకోవటం కానీ ఏదైనా మంత్రం అలా దీపారాధన చేసుకోండి. ఓం క్లీం సరస్వత్యై నమః ఈ మంత్రాన్ని 108 సార్లు తపస్సు చేసుకోండి. 108 కాదు, 1,00,000 సార్లు జపం చేసుకోండి. ఏ నష్టం లేదు. సింపుల్ వేలో బాగుంటారు. చాలా సింపుల్ మెథడ్. దీనివల్ల ఏ నష్టం జరగదు. ఓకే, దీనికి ఏం అక్కర్లేదు. సింపుల్. రోజు దీపారాధన చేసుకోవడము, ఒక చిన్న కలుషం పెట్టుకోవడము, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా రోజు ఒక మధ్యాహ్నం పూట మాత్రం భోజనం చేయడము, మౌనంగా ఉండడము, అమ్మవారి ఉపాసన చేసుకోవడము. ఓం క్లీం సరస్వత్యై నమః ఈ మంత్రం. క్లీం అనే బీజాక్షరం. సో క్లీం బీజాక్షరంతో సరస్వతి మంత్రాన్ని చక్కగా అందరూ పఠించొచ్చా అండి? చేసుకోవచ్చు. అంటే గురుముఖంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు గురువులు దొరుకుతున్నారు. సో రండి, ఇప్పుడు ఇదే గురుముఖత అనుకోండి. ఏదైనా దేవస్థానంకి వెళ్ళండి, ఒక 500 రూపాయలు గురువుకి ఇచ్చినట్టుగా సంభావన ఇచ్చేసేయండి దేవస్థానంకి. ఏది నాట్ ఎండోమెంట్ దేవస్థానంలో డబ్బులు వేయకండి. సో ఎవరైనా మంచి శ్రీ విద్యోపాసకులు అనిపిస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు సంభావన ఇచ్చి, గురుగారు ప్రదీప్ జోషి గారు ఈ మంత్రం చెప్పారు, అది నేను చదవచ్చా, నాకు ఆ యోగ్యత ఉందా అని ఆ శ్రీ విద్యోపాసకులను అడిగి, ఆ చదువుకో పర్వాలేదు పో అని వాళ్ళతోటి అమ్మవారు అనిపిస్తే చదువు, లేకపోతే చదువుకో అని చెప్తున్నాను. అదొకటి అంగీకారం. సో గురువు అనుజ్ఞ చాలా ముఖ్యం. శ్రీ విద్యోపాసకులు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న శ్రీ విద్యోపాసకులు ఎవరు కనుక్కోండి. శ్రీ విద్య అంటే అమ్మ కళ్ళు మూసుకుంటే అమ్మ కనబడాలి. లలితా సహస్రం చదువుతుంటే అమ్మ తత్వం మొత్తం తెలుస్తూ ఉండాలి. శ్రీచక్రం చూడగానే ఏ శక్తి ఎక్కడుంది అని తెలియాలి. శ్రీ విద్య అంటే అది. శ్రీ విద్య తెలుసుకోవడం చాలా కష్టం. చరమే జన్మని చైవ శ్రీ విద్యోపాసకో భవేత్. చిట్ట చివరి జన్మ వస్తే తప్ప శ్రీ విద్య తెలియదు. శ్రీ విద్య తెలిసింది అంటే అర్థం ఏంటంటే వీడికి చిట్ట చివరి జన్మ వచ్చిందని అర్థం. అది. సో అట్లా శ్రీ విద్య తెలుసుకొని రాజశ్యామను ఉపాసన చేయండి. అయితే నేను విద్యార్థులకి చెప్పేది ఏంటంటే ఈ 9 రోజులు శ్యామలా దండకము చదవండి. మాణిక్య వీణ ముబలాలయంతీం మదాలసామంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకత శ్యామా మాతంగీ మదశాలిని కటాక్షయతు కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయనీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయలీలాశుకప్రియే. జయ జననీ సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలీసనాతత్రికే సానుమత్పుత్రికే. శేఖరీభూత శీతాంశు రేఖామయూఖావళీబద్ధ సుస్నిగ్ధ నీలానక శ్రేణి శృంగారితే లోక సంభావితే. కామలీలాధను సన్నిబభ్రులతా పుష్ప సందోహ సందేహ కృలోచనే వాక్సుధాసేచనే. చారు గోరోచన పంకకేళీలలామాభిరామే సురామే రమే. ప్రోల్ల సద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే. వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదలాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే. దివ్యహాలామదోద్వేళ హేలాలస చక్షురాందోళన శ్రీ సమాక్షిప్తైక కర్ణైక నీలోత్పలే శ్యామలే. ఇలా అమ్మవారిది చక్కగా అనర్గళంగా చదువుతూ వెళ్ళండి. అలా వచ్చేస్తా ఉంటాయి అంతే. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి దాటి శ్యామలా దండకం మీ నాలుక మీద వచ్చేస్తా ఉండాలి. అంటే మీరు నెక్స్ట్ ఏం వర్డ్ చదువుతున్నారు అనేది కూడా మీ కాన్షియస్ కి తెలియదు. అలా లలితా సహస్రం కూడా రావాలి. ఎప్పుడైతే బియాండ్ ద సబ్ కాన్షియస్ లో నీ వర్డ్ అనేది బయటకు వచ్చిందో నీకు వశిన్యాది వాగ్దేవతల అనుగ్రహం సిద్ధించింది అని అర్థం. అంటే నీకు వాక్ సిద్ధి కలిగింది అని అర్థం. సో శ్యామలా నవరాత్రుల్లో శ్యామలా దండకం చదవండి. చాలా సింపుల్ మెథడ్ లో వెళ్ళిపోతుంది. రాజమాతంగి ఉపాసన చేయాలంటే రాజయోగ సిద్ధి ప్రారంభం చెయ్యాలి. ఇమ్మీడియట్లీ చేస్తా అంటే కుదరదు.
అది చేసిన తర్వాత ఆ శక్తి అద్భుతమైన శక్తి. ఇంకా నీకు మానవ జన్మ మీద పెద్దగా ఉండదు. నువ్వు బియాండ్ ద బాడీ అయిపోతావు, శరీరం దాటిపోతావు. ఒక్కసారి రాజశ్యామల అనుగ్రహం సిద్ధించింది, ఆజ్ఞాచక్రం బయట వరకు రీచ్ అయిపోయావు అంటే ఇంకా అయిపోయింది. నువ్వు బియాండ్ ద బాడీ అయిపోతావు. చనిపోయిన వాడిని బతికించవచ్చు. ఎవరు ఎక్కడున్న వాళ్ళని ఇక్కడ నుంచి దూరదృష్టితో చూసి వాళ్ళని హీల్ చేయొచ్చు. శక్తులు ఉంటాయి. చాలా అద్భుతమైన శక్తి. అది అనుభవంతో మాత్రమే చెప్పాలి. అవన్నీ చెప్తే కొంతమంది కామెడీగా అనిపిస్తుంది దుర్మార్గులకి, ఎవరికైతే జ్ఞానం ఉండదో. కాబట్టి అమ్మ అనుగ్రహం అయితే ఉంది, జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మీకు అంత ఉంటే మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు కదా అంటే, ఒక పిచ్చినా సన్నాసులారా, శక్తి ధనము కోసం ఎవడు వెచ్చించడు. గొప్పవాడు ధనము కోసం వెచ్చించడు. శక్తి కేవలం క్షేమము గురించి, లోక చైతన్యం గురించి మాత్రమే వాడతారు. ఎందుకోసం అంటే, నువ్వు డబ్బున్నోడు సుఖంగా ఉన్నాడు ఒక్కడిని నాకు చూపించు. డబ్బు బాగా ఉండి వాడు ప్రశాంతంగా రోజు హాయిగా ఒక 10 గంటలు నిద్రపోతున్నాడు చూపి నాకు. అస్సలు లేరు. ఎంత భూతద్దం పెట్టి వెతికినా దొరకరు, లేరు. నేను నా కన్సల్టేషన్లే వాళ్ళు కదా, నా దగ్గరకు వచ్చి ఏడ్చేదే వాళ్ళు. నేనంట ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్నోడు ఏడుస్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు, తేడా ఏముంది అని అంటాను నేను. మనిషి ఆశాపాశం ఎన్ని రోజులు ఉంటుందో వాడు దుఃఖంలోనే ఉంటాడు. ఆశాపాశం లేనోడే ఆనందంగా ఉంటాడు. అది ఒక శ్రామికుడు, ఒక కార్మికుడు హాయిగా పొలం గట్టు మీద తెల్లటి పంచపరుచుకొని పడుకున్న, చెట్టు కింద పడుకున్న, అలా నిద్రపోయేటువంటి వాడు అదృష్టవంతుడు నాకు తెలిసి. అది ఈ విధంగా శ్యామల నవరాత్రులు. అందుకే మనకి దండం పెట్టుకుంటే చాలు. అందుకే మనకి ఏం చెప్తారు దేవి సప్తశతిలో, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపే చెప్పారు, నిద్రారూప అని చెప్పారు, జ్ఞాన రూప అని చెప్పారు. అంటే నిద్రకు అంత వాల్యూ ఉంది. నీకు నిద్ర లేదు అంటే శక్తి లేదు అని అర్థం. అమ్మ లేదు నీ దగ్గర, నిద్ర ఉంది, నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు, అమ్మ అనుగ్రహం ఉంది అని అర్థం. నిద్ర లేకపోతే ఇంకేముంది? నేను చూస్తున్నా చాలా మంది నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళని చాలా మంది చూస్తున్నా. నిద్ర లేక మెడిసిన్స్ వేసుకుంటారు. నాకు తెలిసి సెలబ్రిటీస్ అందరూ కూడా, మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అందరూ కూడా నిద్ర లేక బాధపడుతుంటారు. ఎందుకోసం అంటే వాళ్ళ స్ట్రెస్ ని తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడము, లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటే నాకు నిద్ర రావాలి, నువ్వేమన్నా చేయబోయి నాకు నిద్ర రావాలి, నాకు ఒకటి ఇచ్చే, ఏదో ఒకటి ఇవ్వు, అది ఇట్లా వేసుకోగా నేను నిద్రపోవాలి. ఎందుకోసం అంటే తెల్లారితే నేను షూటింగ్ లో నేను ఫ్రెష్ కనపడాలి, నాకు నిద్ర రావట్లేదు. ఎందుకోసం అంటే ఇది పడుకోనివ్వట్లే నన్ను, ఇది పడుకోనివ్వట్లా, నిద్ర రావాలి, ఏం రావాలి. అందుకే ధ్యానం, ప్రాణాయామ, అమ్మ అనుగ్రహం అది కలిగితేనే నీకు నిద్ర. నువ్వు నిజంగా నిద్రపోతుంటే నువ్వు కోటీశ్వరుడు, నువ్వు అదృష్టవంతుడివి. నీకు శక్తి ఉంది, నిద్ర ఉంది.